అగ్రిటెక్ న్యూస్కు నమస్కారం. ఈ వీడియోలో మనం యాసంగి పంటకు అనువైన వరి విత్తనాల గురించి తెలుసుకుందాం. వరి యాజమాన్య పద్ధతులు ఎంత ముఖ్యమైనయో వరి విత్తనాల ఎంపిక కూడా అంతే ముఖ్యమైనది. మనం అధిక దిగుబడి సాధించాలంటే మంచి రకం మేలైన వరి విత్తనాలను ఎన్నుకొని మంచి యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా మనం ఎకరానికి 30 క్వింటాల పైన దిగుబడి సాధించవచ్చు ఈ యాసంగిలో. మార్కెట్లో మనకు ఎలాంటి రకాల వరి విత్తనాలు లభిస్తాయి మరియు వాటి ద్వారా ఎంత దిగుబడి సాధించవచ్చో తెలుసుకుందాం. వరి విత్తనాలు 3 రకాలుగా ఉంటాయి. ఒకటి సాధారణ రకం, ఇవి 25 కేజీల్లో లభ్యమవుతాయి. రెండవ రకం రీసెర్చ్ ప్యాడీ అంటారు, ఇవి 10 కేజీల్లో మనకు మార్కెట్లో లభ్యమవుతాయి. మూడవ రకం చూస్తే హైబ్రిడ్ విత్తనాలు, ఇవి 3 కేజీల బ్యాగులో మనకు లభ్యమవుతాయి. ఈ వీడియోలో యాసంగి పంటకు అనుకూలమైన రీసెర్చ్ ప్యాడీ సీడ్స్ గురించి తెలుసుకుందాం. ఈ రీసెర్చ్ ప్యాడీ సీడ్స్ మనకు 10 కేజీల బ్యాగుల్లో అవైలబుల్లో ఉంటాయి. మొదటగా చూస్తే నూజివీడు వారి సింధు, ఇది ఎకరానికి 20 కేజీలు అవసరం ఉంటాయి. నారు పోసిన తర్వాత 22 నుంచి 28 లోపు దీన్ని మనం నాటుకోవాల్సి ఉంటుంది. చాలామంది ఈ 10 కేజీల రీసెర్చ్ ప్యాడీని ఒంటికర్ర అని కూడా అంటారు. ఈ ఒంటికర్ర విత్తనాలను మనం 2 లేదా 3 నాటుకోవాల్సి ఉంటుంది. పంటకాలం చూసుకుంటే మనకు 120 నుంచి 130 రోజుల్లో వస్తుంది. మార్కెట్లో మనకు ఇవి ఏ గ్రేడ్ రూపంలోనే అమ్ముడవుతాయి. గింజరాలని స్వభావం ఉంటుంది కాబట్టి గాలి కానీ వాన కానీ యాసంగిలో పంట కోత సమయంలో వచ్చినప్పుడు కూడా గింజరాలకుండా దిగుబడి తగ్గకుండా ఉంటుంది. దీని ధర మార్కెట్లో 820 రూపాయల వరకు కలదు. సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే మనకు 30 క్వింటాల మీద దిగుబడి ఇస్తుంది. ఇక ప్రతికూల విషయాల గురించి వస్తే మనం సాధారణ రకంతో పోల్చుకున్నప్పుడు వీటి బరువు తక్కువగా ఉంటుంది. నారు యాజమాన్య పద్ధతులు సరిగా పాటించకుంటే మనకు నారు తక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. మనకు ఎకరానికి దాదాపుగా 20 కేజీల వరకు విత్తనాలు అవసరం ఉంటాయి. 20 కేజీల విత్తనాల ధర దాదాపుగా మనకు 1650 రూపాయల వరకు అవుతుంది. చాలామంది రైతులు వారు పండించిన పంట నుండే విత్తనాలను తీస్తుంటారు. కానీ ఈ 10 కేజీలు లేదా హైబ్రిడ్ వేసినప్పుడు ఇలా తీయడం వల్ల మనకు పంట సరిగా రాదు. కాబట్టి మనము కొత్త సీడ్ తీసుకోవాల్సి ఉంటుంది. ఏ రైతైనా కానీ నారు నుంచి పంట కోత వరకు మనం సరైన యాజమాన్య పద్ధతులు పాటించినప్పుడు మాత్రమే మంచి దిగుబడి పొందగలం. థ్యాంక్ యూ.